ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. వెరీ సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే టేస్టీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. సో దానికి కావాల్సింది మెయిన్గా ఫుల్ క్రీమ్ అండి. ఇది ఒక 1.5 కప్ తీసుకున్నాను. సో మిల్క్ 3/4 కప్ అండ్ మ్యాంగో ప్యూరీ 1 కప్, షుగర్ 4 టేబుల్ స్పూన్స్ అండ్ కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. ఫస్ట్ మనం ఈ ఫుల్ క్రీమ్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసేసి అండ్ షుగర్ ఈ రెండు వేసి ముందు వీటిని బీట్ చేసుకోవాలి. మనము ఈ ఫుల్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు కూల్గా ఉండేటట్టు చూసుకోండి క్రీమ్ని. సో తొందరగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ మిల్క్ అండ్ మ్యాంగో ప్యూరీ. మిల్క్ వేసి ఒక 1 మినిట్ బీట్ చేసిన తర్వాత మ్యాంగో ప్యూరీ యాడ్ చేద్దాం. సో ఇందులో ఒక 1/2 కప్ వేస్తున్నాం. సో ఇది కొంచెం యాడ్ చేస్తున్నాం, అంటే టేస్ట్ మనకి మ్యాంగో ఫ్లేవర్ రావాలండి. సో అందుకని దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను. 1 కప్ ప్యూరీ కొంచెం ఉంది. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. సో అంతా బీట్ అయిపోయిన తర్వాత ఇంత టైట్గా మనకి క్రీమ్ రెడీ అయిపోతుందండి మ్యాంగో అంతా. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. మీరు ఈ స్టేజ్లో ఒక్కసారి స్వీట్ చెక్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా అంటే మ్యాంగో ఒక్కొక్కటి ఫుల్ చాలా స్వీట్గా ఉంటుంది, ఒకటి కొంచెం లెస్ స్వీట్ ఉంటుంది. సో కంపారిటివ్లీ అంటే దాన్ని బేస్ చేసుకుని మీరు స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా స్వీట్గా కావాలి అంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి, తింటే చాలా బాగుంటుంది. మీకు మ్యాంగో కలర్గా కావాలి అంటే కొంచెం మ్యాంగో ఎల్లో కలర్ వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు, న్యాచురల్గానే మ్యాంగోస్తో చేస్తున్నాను. సో దీన్ని కంపల్సరీగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. రీఫ్రీజ్. ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం మనం ప్యూరీ ఉంచుకున్నాం కదా, ఇది పైన వేసి జస్ట్ ఒక టూత్ పిక్తో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. సో అదొక మనకి ఏంటంటే పైన మ్యాంగో టేస్ట్ ఉంటుంది మనం సర్వ్ చేసేటప్పుడు. సో ఇలా వస్తుందండి. దీన్ని కంపల్సరీగా మనం 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి. సో 8 అవర్స్ తర్వాత మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఫైనల్గా మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మనకి ఈ క్రీమీ టెక్స్చర్ అంటే ఇది యాక్చువల్గా మీకు కలర్ కొంచెం వైట్గా కనిపిస్తున్నా బట్ మ్యాంగో ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది లోపల. సో మనం తింటుంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది, చాలా బాగుంది. సో మీరు ప్లీజ్ గివ్ ఏ ట్రై. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్గా. పాలు, క్రీమ్ అండ్ మ్యాంగో. ప్లీజ్ గివ్ ఎ ట్రై. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఇంట్లోనే బార్బిక్యూ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. సో ముందుగా మనకు కావాల్సింది ఒక 1/2 కిలో ఆర్ 1/2 కిలో బోన్లెస్ చికెన్. సో నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ దగ్గర తీసుకున్నాను. ఒక 1/2 కేజీ చికెన్ అండ్ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులో ఒక ఉల్లిపాయ కూడా వేసానండి. అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, పెరుగు. అండ్ మెయిన్లీ మనకి ఇలాంటి బార్బిక్యూ చేసుకోవడానికి. సో స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. సో దాంట్లో ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఈ మసాలా పౌడర్స్ అన్ని కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసేస్తున్నాను.
తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ పేస్ట్ ఈ మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పెరుగు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ ఆర్ 2 అంటే మిక్స్ అయ్యడానికి సరిపడా పెరుగు కలుపుకోవాలి. కొంచెం నిమ్మరసం, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని అట్లీస్ట్ మనం ఒక 20 to 30 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచాలండి. ఉంచితే మనకి చికెన్ చాలా సాఫ్ట్గా చాలా బాగా టేస్టీగా వస్తుంది. సో మనం ఇదంతా మ్యారినేట్ చేసేసి ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. సో మీరు కూడా బోన్లెస్ తీసుకోండి, బాగుంటుంది. అంటే బీబీక్యూ బోన్లెస్తోనే చేస్తారు కాబట్టి సో మనకి సాఫ్ట్గా స్మూత్గా రావాలి అంటే మనం కంపల్సరీగా దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకుని ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇది అయిన తర్వాత ఇలాంటి పిక్స్ తీసుకుని పీసెస్ని ఒక్కొక్కటి ఇలా గుచ్చుకోవాలి. ఒక 5 పీసెస్, 5 అంటే ప్యాన్కి మనకి మధ్యలో కావాలి. సో నేను 5 to 6 పీసెస్ పెడుతున్నాను ఒక్కొక్క స్టిక్కి. సో నేను మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద కాల్చాలి. ముందుగా మనం ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోవాలి. సో ఈ ప్యాన్ తీసుకుని దీని మీద కొంచెం ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఈ స్టిక్స్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టి పైనుంచి కొంచెం వీటి మీద ఆయిల్ వేయాలి. కొంచెం మీడియం హై ఫ్లేమ్ మీద ఉంచుకోండి, మరీ హై ఫ్లేమ్ వద్దు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మూత పెట్టి కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత జస్ట్ వీటిని రొటేట్ చేయండి. రొటేట్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో, కింద ఆయిల్ వచ్చింది కదండి, ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచేసేయాలి. మూత పెట్టకుండా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడే చికెన్ మొత్తం అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీని ప్యాన్ని ఇక్కడ పెట్టుకొని సో మనం ఇదే స్టవ్ మీద వీటిని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్ మీద చూసారు కదా, మనం మొత్తం అంతా బాగా కాల్చుకోవాలి. సో మనం ఇంకొక స్టిక్ కూడా ఉంది, అది కూడా కాల్చేసుకున్నాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది నేను కోల్ తీసుకున్నానండి. దాని మీద కోల్ని కాల్చి, బొగ్గుని కాల్చి ఒక చిన్న నెయ్యి డ్రాప్ వేసాను. సో మనకి ఇది ఫామ్ అవుతుంది. దీన్ని ఇలా పెట్టి జస్ట్ మనము ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచుదాం లిడ్. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం తీసేయచ్చండి. మనకి మంచి స్మెల్ వస్తుంది. సో ఇవి మనం రెడీ టు సర్వ్. చూస్తే చాలా యమ్మీగా ఉన్నాయి చూడడానికి. సో వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం. మీ దగ్గర కోల్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదండి. జస్ట్ మీరు ఇంతవరకు అయింది ఇలా కాల్చుకున్న తర్వాత మనం పొయ్యి మీద కాల్చుకున్నాం కదా, సో దాని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
సో ఇక్కడ మన బీబీక్యూ చికెన్ రెడీ అయిపోయింది. మనం ఆ కోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బొగ్గుల మీద కాల్చిన ఫ్లేవర్ ఉంటుంది కదా, సో అది వస్తుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే నాట్ ఏ ప్రాబ్లం, మీరు ప్యాన్ మీద కాల్చుకున్న తర్వాత పొయ్యి మీద కాల్చుకొని అక్కడతో స్టాప్ చేసేయచ్చు. బట్ ఇట్స్ రియలీ ఎమ్మీగా ఉంటుందండి. మీరు టేస్ట్ అంటే ట్రై చేసి చూడండి, మీకు బయట దానిలాగే అనిపిస్తుంది. మనం బయట అవుట్ సైడ్ ఎలా తింటామో అదే టేస్ట్ వస్తుంది. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ. ఈరోజు మనం కాబూలీ చనా అండ్ బీన్స్ ఈ రెండు కలిపి చాట్ తయారు చేసుకుందాం, ఈవినింగ్ స్నాక్స్. దీనికి ముందుగా నేను వీటిని సోక్ చేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక 6 to 8 hours సోక్ చేశాను కాబూలీ చనా అండ్ వైట్ బీన్స్. నెక్స్ట్ ఇది ఆలు, ఉడకబెట్టిన ఆలు. నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను అన్నాను కదా, సో దాన్ని కొంచెం మ్యాష్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం పింక్ సాల్ట్. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకపెట్టాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సాల్ట్ అన్నది తీసుకోలేదు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా చిన్న ప్యాన్ తీసుకుని జస్ట్ 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసిన తర్వాత మ్యాష్డ్ ఆలు వేసేయాలి. కొంచెం కారం. ఇది ఒక 2 minutes అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న బీన్స్ అండ్ కాబూలీ చనా రెండు వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఆమ్చూర్, చాట్ మసాలా, పింక్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు. ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాను కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes దీన్ని ఇలా వదిలేసేయాలి. తర్వాత ఏంటంటే మీరు ఒకసారి ఫైనల్గా సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా టేస్ట్ చూసుకోండి. యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకుందాం. మీకు బఠానీ చాట్ రెగ్యులర్గా చేసుకుంటాం కదా, సో అలాగే దీన్ని కాబూలీ చనా అండ్ ఈ బీన్ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఇక్కడ మనం ఓన్లీ 2 tablespoons ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఇది చాలా హెల్దీ డిష్ అని చెప్పొచ్చు. సో ఈవినింగ్ స్నాక్స్ కింద మనం తీసుకోవచ్చు. సో డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనలీ మన కాబూలీ చనా అండ్ వైట్ బీన్స్ చాట్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ అండి. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ. దీన్ని మనము ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేయడం వల్ల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బటర్ నాన్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సింది మెయిన్గా 1 cup మైదా పిండి, బేకింగ్ పౌడర్ 1 teaspoon, కొంచెం వంట సోడా, 1 teaspoon షుగర్, తగినంత సాల్ట్, 2 tablespoons ఆఫ్ పెరుగు, బటర్, కొంచెం గోరువెచ్చని నీళ్ళు. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా 1 cup మైదా పిండి, 1 teaspoon బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా, చిటికెడు సాల్ట్, షుగర్, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసి ముందు డ్రైగా కలుపుకోవాలి. పెరుగు, సో ఇవన్నీ ముందు డ్రైగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఇదంతా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కొంచెం పోసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా ముద్దలా కలుపుకున్న తర్వాత జస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇదంతా ఒకసారి ఫైనల్గా ఇలా చేసుకుని సాఫ్ట్గా కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour పక్కన పెట్టేద్దాం. ఒక 1/2 hour తర్వాత ఓపెన్ చేసుకుందాం. కొంచెం పిండి చూసారా పఫీగా తయారైంది. సో మనం కొంచెం బటర్ తీసుకున్నాం, దీన్ని మెల్ట్ చేద్దాం. సో ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని బాల్స్ కింద తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా మనం బౌల్స్ కింద చేసుకుని ఇప్పుడు నాన్స్ తయారు చేద్దాం.
బటర్ కూడా పక్కన మెల్ట్ చేసి ఉంచుకున్నాను. అండ్ పొయ్యి మీద పెనం పెట్టాను. సో మనం దీన్ని ఇలా చేసుకున్న తర్వాత పెనం వేడిగా ఉండాలండి. ఒక కప్లో వాటర్ తీసుకుని ఈ పైన అంతా అప్లై చేయాలి. పెనం వేడైన తర్వాత జస్ట్ ఇలా అప్లై చేయాలి. మీరు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. సో మీ సైజ్ మీ సైజు అంటే ఎంత చేయగలిగితే అంత చేయండి. నాన్ని మనం 2 పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను చిన్న సైజ్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇలా కుక్ అయిన తర్వాత జస్ట్ ప్యాన్ రివర్స్ చేయండి. రివర్స్ చేసి కొంచెం మంట హైలో పెట్టి ఇలా కుక్ చేయండి. మీకు ఏంటంటే కిందనంతా రోటీ చూసారా ఎలా పొంగుతుందో అలా పొంగి కాలుతుంది. చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ప్లేట్లోకి తీసిన తర్వాత చూసారు కదా రెండు వైపులా ఎంత బాగుందో. చాలా పఫీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే మనం ఈస్ట్ లేకుండా ఇందులో ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసి తయారు చేస్తున్నాము. సో దీని మీద బటర్ రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి తయారు చేసుకుందాం. సో మీరు నాన్ని మీ పీట సైజ్ బట్టి తయారు చేసుకోండి. నాది చిన్నది కాబట్టి నాకు చిన్న చిన్నవే అవుతున్నాయి. మీకు పెద్దగా ఉంటే పెద్దగా ట్రై చేయొచ్చు. సో ఇంకోటి కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద కూడా వాటర్ అప్లై చేద్దాం. మీకు ఈ వాటర్ ఇలా డైరెక్ట్గా ప్యాన్ మీద వాటర్ వేసి ఇది వేస్తే రాదండి. సో అందుకని దీనికి ఇలా అప్లై చేస్తున్నాం. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు. సో ప్యాన్ మీదకి షిఫ్ట్ చేశాను. చూసారు కదా బబుల్స్ కింద వస్తుంది. మనకి ఈస్ట్ వేసినా అలాగే వస్తుందండి, బేకింగ్ పౌడర్ వేసినా అలాగే వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ యాజ్ టేస్ట్గా ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఈస్ట్ లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే దాంతో మంచిగా టేస్టీ మాల్స్ తయారు చేసుకోవచ్చు మనం సింపుల్గా. అంతా బబుల్స్ వచ్చిన తర్వాత రివర్స్ చేయాలి. కొంచెం మంట పెద్దది పెట్టాలి. చూస్తున్నారు కదా అది ఎలా అవుతుందో. మనకి నాన్ కుక్ చేస్తున్నప్పుడు కొంచెం మీడియం మంట మీదే ఉంచండి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం హైలో పెట్టేస్తే లోపలంతా కుక్ అవ్వదు. సో ఇది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. దీన్ని కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న బటర్ అప్లై చేయాలి పైన. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి షేప్ గురించి పెద్ద ఆలోచించద్దు. బట్ ఆ టేస్ట్ వచ్చిందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. సో చిన్నవా పెద్దవా అని మాత్రం థింక్ చేయొద్దు. చూడండి రెండో వైపు కూడా ఎంత బాగుందో. సో మీకు కావాలి అంటే ఇంట్లోనే కాబట్టి జస్ట్ అప్లై చేసుకోవచ్చు లైట్గా బోత్ సైడ్స్ యాజ్ యూ విష్. మీరు ఎలా కావాలంటే అలా. సో ఫైనలీ మన బటర్ నాన్స్ రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీ అండ్ సింపుల్, మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు ఓపెన్ చేసి చూస్తే కూడా చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా లోపలంతా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ మీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ ఆర్ ఎనీ కర్రీ మీరు దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన బటర్ నాన్ రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లోనే కూర్చుని అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మన దగ్గర. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ గివ్ ఏ ట్రై. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ కామెంట్స్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం పేస్ట్రీ తయారు చేసుకుందాం, లైక్ కూలింగ్ కేక్. సో దానికి కావాల్సింది ముందుగా ఒక స్పాంజ్ కేక్. నేను ఇవాళ బటర్ స్కాచ్ చేస్తున్నాను. సో బటర్ స్కాచ్ చిప్స్, విప్పింగ్ క్రీమ్ అండ్ షుగర్ సిరప్. మీకు ప్రీవియస్గా నా వీడియోస్లో చూపించాను ఒక స్పాంజ్ కేక్ ఎలా చేయాలి, విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలని. సో ఒక స్పాంజ్ కేక్ తీసుకున్నాను, విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఈ స్పాంజ్ కేక్ని మధ్యలోకి ఇలాగా ఆఫ్ చేయాలి. సో అది 2 పార్ట్స్ కింద చేసుకుందాం. ఇలా నేను 2 పార్ట్స్ కింద చేసుకున్నాను. సో ఒక పార్ట్ని పక్కన పెడదాం. దీని మీద
మొత్తం అంతా షుగర్ సిరప్తో ఫిల్ చేద్దాం. ఈ బేస్ మొత్తం షుగర్ సిరప్తో ఫిల్ చేయాలి. షుగర్ సిరప్ అంటే జస్ట్ షుగర్ వాటర్లో వేసేసి కరిగే వరకు కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను కేక్ మీద. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మనకి విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, సో దీన్ని బేస్ మీద వేసుకోవాలి. వేసుకుని మొత్తం కేక్ అంతా ఈక్వల్గా అప్లై చేయాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత నేను ఇందాక బటర్ స్కాచ్ చిప్స్ తీసుకున్నాను కదా, అవి కొంచెం క్రష్ చేసుకున్నాను. సో వాటిని వీటి మీద వేద్దాం టాపింగ్ లాగా. మీరు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం చాలు అంటే మీ ఇష్టం. సో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ రెండో బేస్ ఉంది కదా, దీని మీద పెట్టి మళ్ళీ పైనుంచి షుగర్ సిరప్ యాడ్ చేయాలి. కేక్ అంతా అప్లై చేయాలి. ఇలా మొత్తం ఈ బేస్ అంతా తడిచే వరకు అప్లై చేసుకోవాలి. నేను షుగర్ సిరప్ అంతా అప్లై చేస్తాను. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ వేసుకుని మొత్తం టాప్ సైడ్స్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం అంతా అండ్ ఈ సైడ్స్ కూడా మొత్తం అంతా అప్లై చేసుకున్నాం క్రీమ్ అంతా. ఇలా సైడ్ అంతా అప్లై చేసుకోవాలి, టాప్ అండ్ సైడ్స్ మొత్తం రౌండ్. చూసారు కదా, మొత్తం అంతా నేను క్రీమ్ అప్లై చేసేసాను, మొత్తం సైడ్స్ టాప్స్ అంతా. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం బటర్ స్కాచ్ చిప్స్ చుట్టూ వేసుకున్నాం. ఈ బటర్ స్కాచ్ చిప్స్ మనం చుట్టూ అప్లై చేసుకున్నాం. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇది చూసారు కదా, నేను మొత్తం రౌండ్ అంతా అప్లై చేసేసాను. సో ఇప్పుడు మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ వేసుకుని టాపింగ్ ఫ్లవర్స్ వేసుకున్నాం. సో నేను ఇది బిగ్ ఫ్లవర్ నాజిల్ యూజ్ చేస్తున్నాను. సో మనం టాపిక్ ఇలా ఫ్లవర్స్ వేసుకుందాం. యాక్చువల్లీ నాది కేక్స్ పేజ్ ఉందండి ఫేస్బుక్లో, నేర్సు సీకే అని ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి నా కేక్స్ అన్నీ చూడొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నెర్సు సీకే, NERUSUCK కేక్స్ పేజ్ ఇన్ ఫేస్బుక్. సో ఇలా మనకి నచ్చిన డిజైన్, మనకు నచ్చిన ఫ్లవర్స్ మనం వేసుకోవచ్చు. కేక్ మీద డెకరేషన్ అంతా మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను డెకరేషన్కి కొంచెం స్టార్స్, కొంచెం డాట్స్ ఇవన్నీ యూజ్ చేసి పైన అంతా డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం స్టార్స్ అండ్ డాట్స్తో నేను డెకరేట్ చేసుకున్నాను. సో ఫైనల్గా నేను చెర్రీస్తో కూడా కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను. సో మన కేక్ రెడీ అయిపోయింది. ఐసింగ్ కేక్, పేస్ట్రీ. జస్ట్ ఇది ఒక 2 hours మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి దాని టేస్ట్ బాగుంటుంది. సో
సో మన బటర్ స్కాచ్ పేస్ట్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ట్రై వన్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ వ్యూ మై కేక్స్ పేజ్ ఆల్సో, దట్ ఈస్ నెట్సు సీకే. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. సో దానికి నేను ముందుగా ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో ఈ చికెన్లో జస్ట్ ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ ఇది వేసి ఒక అరగంట సేపు సోక్ చేసుకోవాలి. అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. సో విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్. సో ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసింది ఫస్ట్ వేసేస్తున్నాను. సో ఇందులో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ సో వేసి బాగా కలిపేసి మనం హై మంట మీద, హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. సో అంతా కలిపేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మన మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా, కొంచెం, అండ్ మిర్చి కూడా. సో మిర్చి, కరివేపాకు. ఇప్పుడు మూత లేకుండా మనకి ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే బాగా ఫ్రై అవుతుంది, బాగా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది సేమ్ టైం. సో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేయాలి. అంటే స్టార్టింగ్లో మనము హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా తొందరగా వచ్చేసి కుక్ అవుతుందండి, తొందరగా ఫాస్ట్గా. సో అందుకనే హై ఫ్లేమ్ మీద పెడతాము. తర్వాత ఏంటంటే మీడియం ఫ్లేమ్ మీద షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, సాల్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు సరిపోయింది అనుకుంటే సరిపోతుంది, లేదు అంటే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా, మీకు అది లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు, అండ్ కొత్తిమీర. అయిపోయిందండి. మనకి అప్రాక్సిమేట్లీ ఇది ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. బట్ టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చికెన్ ఫ్రై. సో డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్గా కొంచెం టమాటో కచ్చిపండి, ఇది మీకు ఆప్షనల్, మీరు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇది నేను ఇష్టపడతాను కాబట్టి యాడ్ చేస్తున్నాను. బట్ మీకు ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం డిష్ ఆఫ్ చేసుకున్నాం. జస్ట్ 1 మినిట్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై, అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీకు మామూలుగా స్టార్టర్స్లా తినాలి అనుకుంటే తినచ్చు. కొంచెం పైన ఆనియన్స్, క్యాబేజ్ అండ్ క్యారెట్ అంతా వేసుకొని, లేదు అంటే మీరు సాంబార్ రైస్ ఆర్ రసం రైస్, ఎనీ రైస్ ఐటమ్స్లో సైడ్ డిష్ కింద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో సింపుల్ అండ్ ఈజీ. ప్లీజ్ గివ్ ఏ ట్రై. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పికల్ తయారు చేసుకుందాం. చికెన్ పికల్కి కావాల్సింది మెయిన్గా 1 కిలో బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆవాల పొడి, చెక్క లవంగాల పొడి, అండ్ నిమ్మకాయలు, సాల్ట్, కారం. మీకు ఇది అప్రాక్సిమేట్గా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాల పొడి, ఇది 1.5 స్పూన్ తీసుకున్నానండి. అండ్ కారం 100 గ్రామ్స్, అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ ప్రకారం మనం యాడ్ చేసుకుందాం. అండ్ నిమ్మకాయలు 3. సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇలా ప్యాన్ ఒకటి తీసుకుని డ్రైగా, అంటే నూనె ఏం వేయకుండానే ముందు ఈ చికెన్ అంతా కుక్ చేసేద్దాం.
సో మనకి ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ అంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చి కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఈ వాటర్ అంతా బాగా అంటే వాటర్ లేకుండా ఇదంతా కుక్ చేయాలి, అస్సలు వాటర్ ఉండకూడదు. సో మనకి కొంచెం టైం పడుతుంది. మనకి ఇలా డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే వితౌట్ వాటర్ అసలు ఉండకుండా. సో ఇప్పుడు దీంట్లో మనకి ఒక 1/4 కిలో నూనె అప్రాక్సిమేట్గా పడుతుంది, 1/4 కిలో పైనే పడుతుంది. అంటే ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యేంత నూనె మనం ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ పోసినప్పుడు చెక్ చేసుకోండి, మొత్తం అన్ని ముక్కలు ఇందులో ఫ్రై అయ్యేటట్టు ఉండాలి, అంత ఆయిల్ పడుతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ మీకు ఒక 10 మినిట్స్ పడుతుంది. కొంచెం మీడియం మంట మీద కుక్ చేయాలి, ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 2 to 5 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేద్దాం. సో మనకి బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక్కొక్క మసాలా యాడ్ చేసుకున్నాం. ధనియాల పొడి అంటే ఈ హీట్కే ఆ మసాలా ఫ్రై అయిపోతుందండి, సరిపోతుంది. ఇది ధనియాల పొడి, కొంచెం ఆవపిండి, ఆవాల పొడి, దాల్చిన చెక్క, లవంగాల పొడి అండ్ కారం, ఉప్పు, తగినంత ఉప్పు. సో మీరు ఇవన్నీ కలిపి ఒక్కసారి టేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి. మనకేంటంటే ఈ హీట్కి ఇవి సరిపోతాయి ఆల్మోస్ట్. నేను కొంచెం కారం యాడ్ చేసిన. సో మొత్తం అంతా కలిపేసుకున్నాక ఒక్కసారి ఫైనల్గా మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇందులో ఆయిల్ కావాలి కాబట్టి నేను కొంచెం దీన్ని ఇలా చేస్తున్నాను, సెంటర్లో ఆయిల్ వేస్తాను కొంచెం అండి. సో ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది, ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఆ తర్వాత మొత్తం కలిపేసి ఉంచేద్దాం. ఫైనల్గా లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న నిమ్మరసం వేయాలి. జస్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కే వరకు ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, వేడెక్కిపోయింది, బబుల్ స్టార్ట్ అయిపోయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా మళ్ళీ కలిపేద్దాం. మీరు ముక్కలు బాగా డీప్ ఫ్రై మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఒకసారి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇది నిలవ పచ్చడి కాబట్టి మనకేంటంటే గట్టిగా అయిపోతుంది ముక్క. కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచుకుని తర్వాత ఇవన్నీ కలుపుకుంటే మనకి బాగుంటుంది. ఫైనల్గా మనం నిమ్మరసం యాడ్ చేద్దాం. నిమ్మరసం 2 కాయలు సరిపోతాయండి. ఒకవేళ ఇన్కేస్ పులుపు సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి. కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. ఒకసారి మనం అంతా కలిపేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీ పికిల్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. సో చాలా బాగుంటుంది, ప్లీజ్ గివ్ ఏ ట్రై. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిట్టి రొయ్యలు బిర్యానీ చేసుకున్నాం. చిట్టి రొయ్యలు అంటే చిన్న చిన్నగా ఉండే రొయ్యలతో సింపుల్గా ఈజీగా బిర్యానీ తయారు చేసుకున్నాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రొయ్యలు తీసుకున్నాను. ఆ రొయ్యలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసాను. అంటే ఆ వాటర్ పోయే వరకు జస్ట్ అలాగా పొయ్యి మీద పెట్టేస్తే వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఇవన్నీ ఉడకబెట్టాలి. నెక్స్ట్ ఏం చేశానంటే నెక్స్ట్ ఇవి బాస్మతి రైస్ అండి. నేను డైరెక్ట్గా ఓవెన్లో కుక్ చేసేసాను. సో ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఇది నేను డైరెక్ట్గా 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకుని కుక్ చేశాను. ఒక 20 మినిట్స్ బిఫోర్ రైస్ నానబెట్టి 1కి 2 చొప్పున వేసి కుక్ చేసి ఉంచాను. సో దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, బిర్యానీ ఆకులు, కొంచెం సోంపు, బిర్యానీ మసాలా, మంచి అరోమా వస్తుందండి. నేను యాక్చువల్గా మసాలాస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా క్రష్ చేసుకుంటాను. అది అల్లం వెల్లుల్లి అయినా బిర్యానీ మసాలా అయినా. సో మీరు అలా క్రష్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి, ఫ్రై చేయాలి. కొంచెం ఆనియన్స్కి సరిపడా సాల్ట్, తొందరగా కుక్ అవుతాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ కొంచెం కుక్ చేసుకున్న ప్రాన్స్ ఇవి వేసేయాలి. ప్రాన్స్ కుక్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఉప్పు పసుపు వేసాను, ఇంకేమీ వేయలేదు. సో డైరెక్ట్గా కుక్ చేసేసి ఉంచాను. సో వాటిని ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. మనం ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకుని ఓన్లీ ప్రాన్స్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం కారం, కలుపుకోవాలి బాగా. కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉంచాలి, కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసి అంతా ఒకసారి కలపాలి. కొంచెం మనకి బిర్యానీలో మాయిశ్చరైజర్ రావడానికండి కర్డ్ యూస్ చేస్తుంది, లేకపోతే అంతా పొడి పొడిగా ఉంటుంది కదా. మీరు ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని, సాల్ట్ అండ్ స్పైసెస్ అండి, కారం, ఉప్పు అండ్ కొంచెం ఏమైనా మసాలా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత అంతా ఓపెన్ చేసి ఇది ప్యాన్కి లెవెల్గా చేయాలండి. ప్యాన్ అంతా లెవెల్గా మనం కర్రీ అంతా లెవెల్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ పైన వేసేయాలి. మొత్తం అలా పైన ఒక లేయర్ కింద అంతా. రైస్ అంతా వేసిన తర్వాత పైనుంచి పుదీనా, మనకి బేస్లో అంతా కర్రీ ఉంటుందండి, పైనుంచి అంతా రైస్ ఉంటుంది. పుదీనా, కొత్తిమీర. చాలా సింపుల్గా చిట్టి రొయ్యల బిర్యానీ చేసుకోవచ్చండి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం లైట్గా బిర్యానీ మసాలా పౌడర్ అండి, కొంచెం లైట్గా. ఇప్పుడు కొంచెం నెయ్యి. ఇది మనం సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలి.
చిన్న మంట మీద కుక్ చేయాలండి. 10 మినిట్స్ అయితే ఉండాలి సిమ్లో. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేద్దాం. 10 మినిట్స్ తర్వాత సో మనకి కొంచెం మాయిశ్చరైజర్ ఉంటుంది, రైస్ అంతా పొడిగా ఉంటుంది. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు 2 కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. మనం డిష్ అవుట్ చేసుకునే ముందు కానీ సర్వ్ చేసే ముందు కానీ జస్ట్ మనము రైస్ కొంచెం కింద నుంచి పైకి అలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఒకే ఒక్క లేయరే వేసాము, కర్రీ అంతా ఒక లేయర్, రైస్ అంతా ఒక లేయర్. సో అది ఇది కలవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుని అప్పుడు సర్వ్ చేస్తే బాగుంటుంది. రైస్ కర్రీ 2 కలుస్తాయి, లేదు అంటే రైస్ ఒకటే పడుతుంది. సో ఇప్పుడు మనం డిష్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఎంతో టైం పట్టదు, హార్డ్లీ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. సో ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉంటే చిట్టి రొయ్యల బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ అండి. ప్లీజ్ గివ్ ఎ ట్రై. థ్యాంక్ యూ. ఈరోజు మనం రస్క్తో మంచి స్వీట్ తయారు చేసుకుందాం. ఇది మనకి అందరికీ తెలుసు, రస్క్లు. సో మనం జనరల్గా చాయ్లో అవి తింటాం. సో వాటిని యూజ్ చేసుకుని ఇవాళ మంచి స్వీట్ తయారు చేసుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోవాలి, రస్క్ ప్యాకెట్. ఇందులో ఒక 5 to 6 పీసెస్, మీకు క్వాంటిటీ బట్టి మనం పీసెస్ తీసుకోవచ్చు. సో అది కాకుండా షుగర్ 1 కప్, మిల్క్, ఇది మిల్క్ మేడ్ అండ్ బాదం పీస్. సో షుగర్ మనకి ఆల్మోస్ట్ 3/4 కప్ తీసుకున్నాను, మిల్క్ కూడా అంతే క్వాంటిటీ, అండ్ దిస్ ఇస్ ½ కప్. బాదం మనకి ఎంత అయితే అంత. ఓకే, సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుని మనకి కొంచెం ఈ పాకం వచ్చేటట్టు, జస్ట్ మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంతవరకు చేస్తే సరిపోతుంది. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. సో దీన్ని బాయిల్ చేయాలి. ఒక 5 to 7 మినిట్స్ పడుతుందండి అది బాయిల్ అవ్వడానికి. దీన్ని వేరే దాని మీద షిఫ్ట్ చేసి మనకు మిల్క్ క్రీమ్ తయారు చేసుకున్నాం. సో ఒక చిన్న బౌల్ అండ్ మనం తీసుకున్న పాలు 3/4 పోయండి. అంటే మొత్తం అన్నీ పోయొద్దు. మిల్క్ మేడ్ వేసిన తర్వాత మనం సరిపోకపోతే మిల్క్ యాడ్ చేద్దాం. కొంచెం బాయిల్ అవనిద్దాం. మిల్క్ బాయిల్ అయిన తర్వాత కొంచెం మిల్క్ మేడ్, అంటే దీన్ని మనము కొంచెం క్రీమీ టెక్స్చర్లో తయారు చేసుకుందాం. సో ఇందులో నేను మర్చిపోయానండి, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను జస్ట్ వాటర్ మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కలర్, టేస్ట్ యాజ్ వెల్ యాజ్ థిక్నెస్ 3 వస్తాయి. ఎక్కువ వేసేసుకుంటే అది బాగా ఒక థిక్ పేస్ట్లా అయిపోతుంది. సో ఎక్కువ వేసుకోవద్దు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు బాగా పలుచగా ఉంది అనుకుంటే ఇంకొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చూడండి, వస్తే ఆపేయచ్చు. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ముందు దీన్ని అంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేశానండి. చల్లారిన తర్వాత దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇలా బాయిలింగ్ అయితే సరిపోతుందండి. మనం తీసేద్దాం దీన్ని. ఇప్పుడు ఈ రస్కుల్ని ఈ షుగర్ సిరప్లో డిప్ చేసి ప్లేట్ మీద వేసుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవాలి. జస్ట్ ఎక్కువసేపు ఉంచొద్దండి, ఎక్కువసేపు ఉంచితే బ్రేక్ అయిపోతుంది. అది చూసారా? సో జాగ్రత్తగా చేయాలి. జస్ట్ బెటర్ టేక్ స్పూన్ అండి. సో మనం వెంటనే తీసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక్కొక్కటి వేసుకొని తీసుకోవాలి, లేకపోతే అలా బ్రేక్ అయిపోతాయని. నేను వేడి పాకం కాబట్టి తొందరగానే అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వేసుకొని డిప్ చేసేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు పాకం మాత్రం వేడిగా ఉండాలి, అది మాత్రం చూసుకోండి. ఒకవేళ చల్లారిపోతే జస్ట్ మళ్ళీ వేడి చేసుకొని మీరు డిప్ చేసుకోండి. సో మన ప్లేట్లో ఇలా షుగర్లో డిప్ చేసిన తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్, మిల్క్ మేడ్ అంతా వేస్ట్ చేసుకున్న ఈ క్రీమ్ టెక్స్చర్ని ఇందు మీద వేయాలి.
ఇది మీరు చల్లగా చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. హార్డ్లీ మనకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే, అంతకు మించి టైం పట్టదు. సో మనం ముందుగానే ఈ కస్టర్డ్ మిల్క్ మేడ్ క్రీమ్ టెక్స్చర్ రెడీ చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ మీకు పార్టీస్ ఏమన్నా ఉన్నా, కిడ్స్ బర్త్డేస్ ఉన్నా, దిస్ ఇస్ ద బెస్ట్ స్వీట్ ఐటమ్. సో టాపింగ్ నుంచి బాదం, మీ దగ్గర ఏం నట్స్ ఉంటే ఆ నట్స్ యూస్ చేసుకోవచ్చు. క్యాష్యూ నట్స్, బాదం, పిస్తా, ఎనీథింగ్. సో దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చూసారు కదా ఎంత టేస్టీగా, అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు, ఎందుకంటే ఇందులో మనం మిల్క్ మేడ్ యాడ్ చేసాం మెయిన్గా. సో అది చాలా టేస్టీ వస్తుంది. అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఆ రెండింటి కాంబినేషన్ అండ్ రస్కులతో ఇంత సింపుల్గా ఒక స్వీట్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ లంచ్, ఎనీథింగ్ మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. ఓకే, కంపల్సరీగా ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ రెసిపీ. మనకి అన్నీ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇట్స్ తొందరగా అయిపోతుంది. ప్లీజ్ గివ్ ఏ ట్రై. అండ్ మీకు నా రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం రస్కులతో డబుల్ కా మీఠా తయారు చేసుకున్నాం. ఇవి మనకి నార్మల్గా రస్కులు దొరుకుతాయి కదండి మార్కెట్లో. సో వాటితో డబుల్ కా మీఠా. దీనికి కావాల్సింది ఒక 1/2 లీటర్ పాలు, 1.5 కప్ ఆఫ్ షుగర్. అంటే నేను వేరే కొత్త తీసుకున్నాను, సో మీరు 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్. అండ్ డ్రై ఫ్రూట్స్, రస్కులు. స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనం 1 కప్ షుగర్ తీసుకుని దానిలో తగిన వాటర్ పోసుకుని దీన్ని కొంచెం లేత పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ని మరిగించాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇది బాయిల్ చేయాలండి. సో ఇది మీన్ వైట్ బాయిల్ అవుతున్న తర్వాత సో మనం వేరే స్టవ్ మీద పాలు కూడా పెట్టుకుందాం. నేను ఆల్రెడీ కాచిన పాలు తీసుకున్నాను, బట్ అవి బాయిల్ అవ్వాలి. సో ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, అది కూడా బాయిల్ చేద్దాం. సో ఒకవైపు పాలు పెట్టుకున్నాం, షుగర్ సిరప్ చేస్తున్నాం, అండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం. సో ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. బాదాం, కొంచెం కిస్మిస్ ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాచీ వేస్తున్నాను. మనకి షుగర్ సిరప్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. షుగర్ జనరల్గా ఒక 1/2 కప్ మిల్క్కి, నేను 1/2 లీటర్ మిల్క్కి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో మీరు ఇంకా ఎక్కువ షుగర్ తింటూ ఇష్టపడితే సో ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి జనరల్గా డబుల్ కా మీఠా అంటే బాగా షుగర్ని తీగపాకం చేసి దానిలో వేసేస్తారండి, బ్రెడ్ని నేతిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసి. కానీ ఈరోజు మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని రస్కులు యాడ్ చేసుకుంటున్నాం. రస్కులు కూడా మనకి ఏంటంటే ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. మీకు ఇది కూడా మంచి రిచ్ టేస్ట్ ఇస్తుందండి. సో మీరు ప్లీజ్ గివ్ ఏ ట్రై. అంటే ఇది కొత్తగా ఉంటుంది, కొత్త టేస్ట్ ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి ఇప్పుడు ఈ పాలు మరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఇలా మరిగిన పాలలో ఇవి ఒక 2 పీసెస్ కింద చేసుకుని వేసుకోవాలి. మీకు ఈ పాలకి ఎన్ని రస్కులు పడితే అన్ని రస్కులు వేసుకోండి సరిపడా. వాటిని మనం మిక్స్ చేయము, సో మళ్ళీ మిక్స్ చేస్తే ముక్కలు అయిపోతాయి, అంటే పేస్ట్ కింద అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఇలా ముంచిన తర్వాత ఇప్పుడు మనము ఈ షుగర్ సిరప్ని పైన యాడ్ చేసేద్దాం. ఇలా మొత్తం యాడ్ చేసేయాలి. యాడ్ చేసి జస్ట్ అంతా ఒక్కసారి పక్క నుంచి సైడ్ నుంచి కలుపుకొని షుగర్ సిరప్ పాలు అన్నీ కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మీరు ఒకవేళ పాలు ఇష్టపడకపోతే మీరు డైరెక్ట్గా షుగర్ సిరప్లో ఇలా రస్కులు వేసేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. లేదు పాలు ఇష్టపడతాము, పాలు ట్రై చేస్తాము అంటే ఇలా పాలలో షుగర్ సిరప్ వేసుకుని ఇలా వదిలేయాలి. ఒక 5 to 10 minutes వదిలేయాలి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది మనకి కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం చల్లగా ఉండాలి. సో ఇలా వదిలేద్దాము ఒక 10 minutes. సో మన రస్కులతో డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. చల్లగా తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ గివ్ ఏ ట్రై. ఒక్కసారి చాలా ఈజీ రెసిపీ అండ్ ఫెస్టివల్ టైం కూడా రేపు. సో ప్లీజ్ గివ్ ఏ ట్రై అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్. ప్లీజ్ బీ స్టే ఎట్ హోమ్. థ్యాంక్ యూ. సింపుల్ ఫ్రైడ్ రైస్ ఫర్ కిడ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత గార్లిక్ అండ్ మిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాను. మిర్చి గార్లిక్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ మటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అంటే వెజిటబుల్స్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒక 2 minutes కాదు, కొంచెం కూరగాయలు మగ్గినంత వరకు ఉంచండి. అంటే మనకి కూరగాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes. 2 minutes తర్వాత కొంచెం మగ్గినాయి. కొంచెం వెజిటబుల్స్ మగ్గిన తర్వాత మీరు పెప్పర్ అండ్ అజీనామోటో ఈ 2 యాడ్ చేయండి. ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్స్ ఎప్పుడు పూర్తిగా కుక్ అవ్వండి. సో మీరు ఆఫ్టర్ కుక్ అయితే సరిపోతాయి. మీరు ఈజీగా రైస్లో తినేయచ్చు. ఇది పిల్లలకి సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. రైస్ ఉంది, అన్ని కూరగాయలు ఉంటే కెన్ యాడ్ ఎనీ వెజిటబుల్స్. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాం. తర్వాత కొంచెం సోయా సాస్ అండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచండి స్టవ్. సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. నార్మల్ ప్లెయిన్ రైస్ అండి, మామూలుగా అన్నం వండుతాం కదా, ఆ రైసే తీసుకున్నాను. మీరు వెజిటబుల్స్కి ఎంత రైస్ పడుతుందో అంత వేసుకోండి, సరిపోతుంది. బాగా కలుపుకోండి. కొంచెం కలిసిన తర్వాత నేను 1 స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నానంటే జస్ట్ టేస్ట్ బాగా ఉంటుందని. మీరు బటర్ ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కూడా వేసిన తర్వాత రైస్ అంతా బాగా కలుపుకోండి. ఫైనల్గా మనం సాల్ట్ ఒకటి యాడ్ చేయాలి. ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లో మనం వెజిటబుల్స్కి తగిన సాల్ట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు రైస్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అయిపోయినట్టే అండి, ఆల్మోస్ట్ రెడీ. సో డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు పైన కొత్తిమీర, స్పినాచ్ లీవ్స్ అవి వేసుకోవచ్చు. దీనిలో ఎక్కువ మీకు టేస్ట్ ఇచ్చేది ఏంటంటే సోయా సాస్, అజీనోమోటో అండ్ పెప్పర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా టేస్ట్ వస్తాయి. సో మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకుందాం. ఎమ్మి ఫ్రైడ్ రైస్ రెడీ ఫర్ కిడ్స్ అండి, స్పెషల్లీ ఫర్ కిడ్స్. చాలా బాగుంటుంది. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ. మనం తయారు చేసుకునేది గుంత పొంగనాలండి. అది ఇడ్లీ పిండితో. సో మనకు కావాల్సింది ఇడ్లీ పిండి, ఇడ్లీ వేసుకునే పిండి, బొంబాయి రవ్వ, సాల్ట్, వంట సోడా, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నానండి. కలిపి మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. 10 minutes అయిన తర్వాత
ఇది గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ అండి. నేను ఆల్రెడీ ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసాను అన్నిట్లో. సో ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్న అన్నీ కలుపుకున్న ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఇందులో వేద్దాం. అన్నీ ఫిల్ చేసేద్దాం ఇలా ఒక్కొక్కటి. అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేద్దామండి. ఇది ఆల్మోస్ట్ ఒక 10 minutes పడుతుంది. నేను సిమ్లో పెట్టుకున్నాను. సో బాగా లోపలంతా ఉడికి బాగా కుక్ అవుతుంది. సో ఒక సిమ్లో ఒక 10 minutes ఉంచండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం కుక్ అవ్వాలండి. సో క్లోజ్ ది లిడ్. ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. సో వీటిని జస్ట్ అన్నిటిని రివర్స్ చేసుకుందాం. ఇలా అన్ని రివర్స్ చేసుకుందాం. మీకు కుక్ అయిందో లేదో తెలియడానికి జస్ట్ ఇలా దించండి. చాక్ కానీ ఎనీ టూత్ పిక్ కానీ మీకు ఏమీ అంటుకోదు. సో అలా ఉన్నప్పుడు అది కుక్ అయిపోయినట్టు ఉంటుంది. లేదు ఇంకా పిండిగా ఉంది అంటే దీనికి అంటుకుపోతుంది. సో ఇలా ఒక 2 minutes ఉంచి మూత పెట్టద్దు. ఇలా 2 minutes ఉంచేసి సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడిగా మీరు టమాటో చట్నీ ఆర్ పల్లీ చట్నీ ఆర్ ఎనీ కొబ్బరి చట్నీ ఈ దేనితో తిన్నా సరిపోతుందండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఎప్పుడు మనం ఇడ్లీ దోశ రొటీన్గా వేస్తూ ఉంటాం కదా, అదే ఇడ్లీ పిండిలో ఇవన్నీ కలుపుకొని ఇలా వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ప్లేటింగ్ చేసుకున్నానండి విత్ కొబ్బరి చట్నీ. సో వేడిగా తినండి. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ. ఈరోజు మనం హోమ్మేడ్ బర్గర్ తయారు చేసుకుందాం. సో నేను ముందుగా 2 burgers తీసుకున్నాను. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ బర్గర్స్ తీసుకున్నాను. సో ఇంకా మనకి అటుకులు, పోహా, ఆలు, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, ఆనియన్, టమాటోస్, మయోనీస్ అండ్ చీజ్, బటర్, టమాటో సాస్. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ మనం ఈ పోహాలో వాటర్ వేసుకుని ఒక 5 minutes సోక్ చేసుకోవాలి. అటుకుల్లో కొంచెం వాటర్ వేసి 5 minutes సోక్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఆలుని మ్యాష్ చేసుకోవాలి. సో ఉడకపెట్టిన ఆలు మ్యాష్ చేసుకోవాలి. సో మనము ఆలు బాగా మెత్తగా నలుపుకున్న తర్వాత మ్యాష్ చేసుకున్న తర్వాత మనము పోహా నానబెట్టాం కదండి, ఈ వాటర్ అంతా పిండేసి అందులో వేయాలి. ఒక 2 to 3 tablespoons పోహా సరిపోతుందండి 3 to 4 ఆలూస్కి. సో ఇప్పుడు ఇందులో క్యారెట్ అండ్ కొంచెం మిర్చి, కొత్తిమీర ముందు ఇవి కలుపుతున్నాను. ఇవి కలుపుకోవాలి ముందు. సో ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, కొంచెం చాట్ మసాలా, కొంచెం పసుపు అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి రెడ్ మిర్చి కొంచెం తక్కువ వేసుకోండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇది అంతా మనం బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనము దీన్ని కొంచెం పెద్ద సైజ్ బాల్స్ కింద చేసుకోవాలి. ఇలా పెద్ద సైజ్ బాల్స్ కింద చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి, చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుని మనం ఇది ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ. సో నా దగ్గర బ్రెడ్ పౌడర్ లేదు కాబట్టి దీనిలో అటు ఇటు ఇది చేస్తున్నాం. సో మీకు దగ్గర బ్రెడ్ పౌడర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చపాతీ ప్యాన్ తీసుకుని ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేయాలి. చేసిన తర్వాత వీటిని షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. సో అటు ఇటు కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి.
రివర్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్. డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, మనకి ఆలు ఉడికిపోయింది, తర్వాత క్యారెట్ ఈజీగా కుక్ అయిపోతుంది, అండ్ పోహా కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏమీ డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మయోనీస్ అండి, నేను ఒక బౌల్లో కొంచెం తీసుకుంటున్నాను మయోనీస్. ఇప్పుడు ఇందులో టమాటో కెచప్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి, మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. చూసారు కదా ఇంత క్రీమీగా. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బర్గర్స్ని మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకుందాం మొత్తం 2 సైడ్లు. జస్ట్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్యాన్ మీద ఒక 1 or 2 minutes టోస్ట్ చేయాలి. ఇలా టోస్ట్ అయితే సరిపోతాయి. వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ మీద జస్ట్ బర్గర్స్ని ఒక 1 minute టోస్ట్ చేయాలి. వీటి పైన కూడా కొంచెం అప్లై చేద్దాం లైట్గా. సో అలాగా మనం 2 బర్గర్స్ని టోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా టోస్ట్ అయితే సరిపోతుంది. తీసేద్దాం దీన్ని. బేసిస్ వేసాను. సో వీటికి కూడా కొంచెం పైన బటర్ రాద్దాం. వెరీ లైట్ అండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మయోనీస్ టమాటో సాస్ 2 కలిపి తయారు చేసుకున్న మిక్స్ని దీని మీద అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న ఈ ఆలు గనాటిని వీటి మీద పెడదాం. సో వీటి మీద ఆనియన్స్ టమాటోస్, ఇంకొంచెం మయోనీస్, జస్ట్ మనం జ్యూసీగా రావడానికండి. సో ఇంకొంచెం మయోనీస్ 2 మీద వేసి తర్వాత మనము చీజ్ పెట్టుకోవాలి. చీజ్. సో వీటిని ఇప్పుడు క్లోజ్ చేసి, సో మనం ఆలు ప్యాటీ వేసుకున్నాము, వెజిటబుల్స్ వేసుకున్నాము, చీజ్ అండ్ మయోనీస్ అండ్ టమాటో కెచప్. సో ఇవన్నీ వేసుకుని కొంచెం ప్రెస్ చేసి జస్ట్ 1 or 2 minutes ఓవెన్లో పెట్టాలి. లేదు అంటే మీరు స్టవ్ మీద ఇందాక పెనం మీద ఎలా వేసానో అలా పెట్టేసి మూత పెట్టి ఉంచితే ఒక 2 minutes మీకు ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి బర్గర్ రెడీ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఓవెన్లో షిఫ్ట్ చేస్తున్నాను. సో ఫైనలీ మన హోమ్ మేడ్ బర్గర్ రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉంది, చూడండి చాలా క్రీమీగా ఉంది. సో మనం ఇంట్లో ఎంతో హెల్తీగా మన బర్గర్ తయారు చేసుకోవచ్చు ఇంత సింపుల్ వేలో. సో ప్లీజ్ గివ్ ఏ ట్రై హోమ్ మేడ్ బర్గర్. సో తప్పకుండా తయారు చేయండి, ట్రై చేయండి, చాలా ఈజీ అండి. అండ్ రైట్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ఈరోజు మనం గుర్తు వంకాయలు తయారు చేసుకున్నాం. దానికి కావాల్సింది మెయిన్గా వంకాయలు ఇలాగా 4 వైపులా కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకున్నాను. సో తర్వాత మనకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కావాలి, అండ్ కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. దీనిలో నేను కొంచెం పసుపు వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను, పచ్చిమిరపకాయలు, అండ్ ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి, కారం యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. సో ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ఒక 2 minutes ఉంచాలి పక్కన. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కలిపేస్తున్నాను. మీరు ఇలా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 minutes దీన్ని ఇలా పక్కన పెట్టండి.
మీరు ఇందులో కావాలి అంటే పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకా అవేమీ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈసారి మనము వితౌట్ పల్లి అండ్ నువ్వుల పొడి ప్రిపేర్ చేస్తున్నాం. మీన్ వైల్ మనం ఇలాంటిది పెద్దది ఒకటి తీసుకుందాం. అంటే వంకాయలు కలుపుతున్నప్పుడు మనం మిక్స్ అవ్వకుండా ఉంటుందని, మిక్స్ అవ్వకూడదు. సో అందుకని ఇలా కొంచెం పెద్దది తీసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే వంకాయ ఫ్రై అవ్వాలి కాబట్టి. సో ఇది నెమ్మదిగా హీట్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటరీగా వస్తుంది, అందుకనే ఒక 2 మినిట్స్ ఉంచమన్నాను. సో ఇప్పుడు దీన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన. సో మనం బాండీలో ఆయిల్ కూడా పెట్టాం కదా, మీన్వైల్ అది హీట్ అవుతూ ఉంటుంది. మనం ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకుందాం. మీకు డైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్ చేసి లేకపోతే అంతా గ్రైండ్ చేసి వంకాయలు ఫ్రై చేసి వేస్తాం కదా, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మసాలా వంకాయలాగా. సో అన్ని వంకాయలు ఫిల్ చేసుకున్నాం. మీరు కావాలంటే నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవి కొంచెం గ్రీనిష్ వంకాయలు, తెల్ల వంకాయలు దొరుకుతాయి, బట్ అది సీజనల్ వైజ్ దొరుకుతాయి అనుకుంటా. సో అది చాలా చిన్నగా ఉంటుంది, బట్ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తెల్ల వంకాయలు చాలా అంటే ఇట్స్ లైక్ మూన్లా ఉంటాయి, రౌండ్గా చిన్నగా. అది ఆ వంకాయతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. సో మనకి మార్కెట్లో అవైలబిలిటీ బట్టి నల్ల వంకాయ లేదా తెల్ల వంకాయ లేదా వైట్ వంకాయ ఏదైనా పెట్టి ఇలా మసాలా వంకాయలు తయారు చేసుకోవచ్చు. మనం వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకున్నాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన ఆనియన్స్, ఒక వంకాయని దాన్ని నిలువుగా కట్ చేశాను. సో అవి మొత్తం ఇలా పైన వేసేయాలి. పైన వేసి ఇది మనకి అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి వంకాయ కుక్ అవ్వడానికి, ఫ్రై అవ్వడానికి బాగా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయండి. తర్వాత మూత తీసి కుక్ చేయాలి. సో ఇదంతా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఉంచేద్దాం. మీడియం హై ఫ్లేమ్ మీద, అంటే మరీ హై ఫ్లేమ్ వద్దు, కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మాడుతుంది అంటే మంట సిమ్లో పెట్టి ఒకసారి కదపండి. ఆఫ్టర్ 5 to 7 మినిట్స్ తర్వాత ఒకసారి ఇవి రొటేట్ చేసుకోండి. ఇలాగా జాగ్రత్తగా రొటేట్ చేసుకోండి. అని ఒక 2 వైపులా బాగా వంకాయ ఫ్రై అవుతుంది. సో అన్నీ రొటేట్ చేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ క్లోజ్ చేసేస్తాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలిపి కొంచెం మంట సిమ్లో పెట్టి, మరీ సిమ్లో కాదు మీడియం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని కలుపుతూ ఉండాలి. సో మన వంకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేసింది. సో దీన్ని నీట్గా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో నెమ్మదిగా మనం ఒక్కొక్కటి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా అన్నీ చూసారు కదా వంకాయలాగా. సో టేస్టీగా ఉండే మసాలా వంకాయ, అరకుత్త వంకాయ రెడీ అయిపోయిందండి. ఇది మీకు రైస్లోకి, చపాతీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఇది అంటే వంకాయలా ఉండి లోపలంతా మసాలా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్లీజ్ గివ్ ఏ ట్రై గుత్తి వంకాయ ఆర్ మసాలా వంకాయ. ఓకే, థ్యాంక్ యూ. మనం మసాలా పాప్కార్న్ తయారు చేసుకున్నాం. దానికి కావాల్సింది కార్న్ సీడ్స్, డ్రై కార్న్ సీడ్స్, సాల్ట్ అండ్ మసాలా పౌడర్. ఇది మీకు ఏపీ నూడిల్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యాకెట్లో వచ్చి 3 మసాలా మిక్స్. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో యాక్చువల్గా మనకి 2 ప్యాక్స్ వస్తాయండి. ఒకటి మామూలుగా మసాలా పౌడర్ అండ్ ఈ ప్యాక్ ఒకటి. సో ఈ ప్యాక్ మనం యూజ్ చేస్తున్నాం ఇందులో.
విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇలాంటి ఇనుప బాండీ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్, హీట్ ఎక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత కాఫీ. సో ఈ ఆయిల్కి సరిపడా, అంటే ఈ ఆయిల్ అంతా మునిగే కార్న్ ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత లిడ్ క్లోజ్ చేద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్తో కొంచెం మోడ్ మిక్స్, కొంచెం ఎక్కువ వేయటం లేదు. సో ముందు కొంచెం వేస్తున్నాను ఆయిల్లో. ఒక హాఫ్ ప్యాకెట్ వేయండి. వేసి బాగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. సో మీకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా, అన్నీ బాగా పాపప్ అయ్యాయి. సో వీటిలో ఇప్పుడు మనం మిగతా మసాలా పౌడర్ అంతా మిక్స్ చేద్దాం. ఇంకొక ప్యాకెట్ వేస్తున్నాను. బాగా కలపాలండి. ఇది మనకి కొంచెం టమాటో ఫ్లేవర్ ఉంటుంది, చిన్న పులుపుగా, అంటే సాల్ట్ వేసాము. ఆ సాల్ట్ అండ్ ఆ 3 మసాలాలో ఉన్న పులుపు దాన్ని చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు ఓట్స్ ఉత్తప్ప తయారు చేసుకున్నాం. ఓట్స్ ఉత్తప్పకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, ఓట్స్. ఈ ఓట్స్ నేను యాక్చువల్లీ ఒక 10 minutes ముందు సోక్ చేసి ఉంచుకున్నాను. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అది తీసేసాను. అండ్ మనకి టాపింగ్కి క్యారెట్, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, దెన్ జీలకర్ర. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనం ఇడ్లీ పిండి, మీరు ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశ పిండి అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అండ్ ఈ ఓట్స్లో కొంచెం సోక్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, వాటర్ తీసేసుకోండి, లేదంటే ఇది బాగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది పిండి. సో ఇందులో కొంచెం సాల్ట్, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అంటే ఇవన్నీ ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. మనకి టాపింగ్ వెజిటబుల్స్ లేదు అనుకుంటే పైన టాపింగ్ వేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు పైన టాపింగ్ వేస్తున్నాను. సో నేను ఈ ప్యాన్ తీసుకున్నాను, దోశ ప్యాన్. సో ఇప్పుడు దీని మీద ఊతప్ప వేద్దాం. హీట్ ఎక్కిన తర్వాత ఇది వేసి చుట్టూ ఆయిల్ వేస్తున్నాం. అండ్ టాపింగ్ వెజిటబుల్స్. మనము ఓట్స్ యాజ్ వెల్ యాజ్ ఈ క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ టాపింగ్లో చాలా బాగుంటాయి. మీకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఓట్స్ వేసాం కాబట్టి. మనకి ఎలాగా రెగ్యులర్గా దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ ఇంట్లో ఉంటుంది. సో రెగ్యులర్గా అలా కాకుండా కొంచెం ఓట్స్ మిక్స్ చేసి ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం పైన కొంచెం ఆయిల్ వేస్తున్నా. జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా కొంచెం కాల్చుకుందాం. సో దీని ప్లేట్లోకి తీసుకున్నాం. సో నేను ఇంకోటి వేసుకుంటున్నాను. ప్యాన్కి ఆయిల్ అప్లై చేయలేదు ఇందాక, ఇప్పుడు అప్లై చేశానండి. సో వేసే ముందు ఒకసారి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోండి. సేమ్ ప్రాసెస్. టాపింగ్ విత్ వెజిటబుల్స్. మనకి ఇదేంటంటే ఓట్స్ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం రివర్స్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఇలా బ్రేక్ అయిపోతుంది. చూసాక చాలా సాఫ్ట్గా ఉంది పిండి. మీకు ఇలాంటివి నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇనుప ప్యాన్ కన్నా ఇనుప ప్యానానికి అయితే అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో మన టేస్టీ
ఓట్స్ ఉత్తప్ప రెడీ అయిపోయింది. ఇది మీరు పల్లీ చట్నీ ఆర్ టమాటో చట్నీ ఆర్ నార్మల్ అల్లం పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ గివ్ ఎ ట్రై. ఓట్స్ ఉత్తప్ప ఇది హెల్దీ కూడా, అంటే మనం ఓట్స్, ఇడ్లీ రవ్వ అండ్ క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కిడ్స్ యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ప్లీజ్ గివ్ ఎ ట్రై. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాట్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఈరోజు నేను ఇక్కడ రెగ్యులర్ రైస్, మామూలుగా బాస్మతి రైస్ కాకుండా రెగ్యులర్గా మనం యూజ్ చేసే రైసే తీసుకుంటున్నాను. సో దాంతో మనం బిర్యానీ తయారు చేసుకుందాం. చికెన్ బిర్యానీ, పాట్ చికెన్ బిర్యానీ. సో ముందుగా నేను చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. సో మెయిన్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలాంటి ఒక పాట్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సోంపు, ఇప్పుడు బిర్యానీ మసాలా, నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక 2 స్మాల్ సైజ్ అయితే ఒక 3 ఆనియన్స్, బిగ్ సైజ్ అయితే 2 ఆనియన్స్. అవి బాగా ఫ్రై అవ్వాలి. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ దగ్గర మెన్షన్ చేస్తున్నానండి. ఇఫ్ ఎనీ కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామని. అండ్ సింపుల్ రెసిపీస్ అండి ఇవన్నీ, మనం ఇంట్లో ఉండేవే కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదు. అంటే చాలామంది కుకింగ్ అంటే చాలా టైం పడుతుంది, చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం అది ఇది అనుకుంటారు. బట్ అదేముండదండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోగలమో అన్నది ముందు ప్లాన్ చేసుకుంటే మనకి ఏదైనా డిష్ చాలా డెలిషియస్గా తయారు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ చికెన్ అండ్ 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. మనం అంటే పాట్ పులావ్ చేసుకున్నప్పుడు, పాట్ బిర్యానీ చేసినప్పుడు 2 ఈక్వల్గా తీసుకుంటారు. లేదు అంటే చికెన్కి డబుల్ క్వాంటిటీ రైస్ తీసుకుంటారు. ఏదైనా చేయొచ్చు. ఒక కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా. అరోమా బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే అరోమా మనకి ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ముందు మ్యారినేట్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుందండి. సాఫ్ట్గా కుక్ అవుతుంది మనకి. సో తొందరగా కూడా కుక్ అవుతుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది కుక్ అయిన తర్వాత. అందుకే మ్యారినేట్ చేసి పెడతాను ఎప్పుడూ. సో జనరల్గా ఏంటంటే మీరు ఉప్పు, కారం అన్నీ వేయకపోయినా అట్లీస్ట్ మీరు ఉప్పు, నిమ్మరసం కానీ ఉప్పు, పెరుగు కానీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు. లేదు అంటే అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం. చికెన్ కొంచెం ఫ్రై ఉడికే వరకు, కుక్ అయ్యే వరకు 5 to 7 మినిట్స్. 7 మినిట్స్ తర్వాత ఒక టమాటో, మిర్చి అండ్ కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాను కాబట్టి ఇందాక చికెన్కి సరిపడా వేసాను. ఇప్పటికి కొంచెం రైస్కి సరిపడా కారం. సో ఉప్పు కూడా ఒకసారి కొంచెం వేసి చెక్ చేసుకోండి. సో మొత్తం కలిపిన తర్వాత ఇది రైస్ అండి, నార్మల్ రైస్. 1 అవర్ బిఫోర్ నేను వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను. సో దాన్ని వేసేద్దాం. ఇది అంతా కలిపి ఒక 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. రైస్ అంతా విడిపోతూ చక్కగా వస్తుంది మనకి పులావ్ బిర్యానీ. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ తీసుకున్నానండి. సో 4 కప్స్ ఆఫ్ వాటర్. అది కూడా నేను హాట్ వాటర్ వేస్తున్నాను తొందరగా కుక్ అవ్వడానికి. మనం ఒకసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుందాం.
మీరు 2 కప్స్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ అండి, రెగ్యులర్ రైస్ కాబట్టి. సో ఫైనల్గా ఒక నిమ్మరసం, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం. సాల్ట్ మాత్రం చెక్ చేసుకోండి మీరు. సో దీన్ని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పెట్టి తర్వాత సిమ్లో ఒక 5 to 7 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనలీ మన పాట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడు బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంటే పాట్లో వండిన ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. వేడివేడిగా మన పాట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ప్లీజ్ గివ్ ఏ ట్రై. మీకు నచ్చినట్టయితే, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ కామెంట్స్, లైక్స్ అండ్ షేర్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెనీలా కప్ కేక్స్ తయారు చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ని బాగా బీట్ చేయాలి. క్రీమీగా వచ్చే వరకు బీట్ చేయాలి. బటర్ని కొంచెం బీట్ చేసిన తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి మళ్ళీ బీట్ చేయాలి ఒక 5 మినిట్స్. హ్యాండ్తోని బీట్ చేస్తే సరిపోతుంది. బటర్ షుగర్ బీట్ చేసిన తర్వాత 2 ఎగ్స్ యూజ్ చేస్తున్నాం. సో 1 ఎగ్ వేసి బీట్ చేసి మళ్ళీ 1 ఎగ్ వేసి బీట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ విస్క్తో మనం దాన్ని బాగా బీట్ చేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఒక ఎగ్ వేసి 2 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఇంకొక ఎగ్ వేసాను. బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా బీట్ చేసుకోవాలి. అది బీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్, ఒక 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తాను, కొంచెం లాస్ట్లో. సో ఇప్పుడు మనం మైదా 1.5 కప్, 1 కప్ ఇంకా 1/2 కప్ ఎక్స్ట్రా. సో నేను 1 కప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో ఆ కప్ ప్రకారం తీసుకుంటున్నాను. ఆ మైదాలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. సో దాన్ని ఇక్కడ పెట్టాను. దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేస్తూ బీట్ చేసుకున్నాం. అంతా ఒకసారి కాకుండా కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేయాలి. మైదా అంతా బీట్ చేస్తున్నాం. తర్వాత నేను ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. మైదా వేసి బీట్ చేసిన తర్వాత ఈ కార్న్ఫ్లవర్ కూడా వేయాలి. సో మన బీటింగ్ రెడీ అయిపోయిందండి. ఇది మరీ ఎక్కువ బీట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతా కలిసే వరకు బీట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు అది ఆ బ్యాటర్ బాగా స్టిక్కీగా ఉంది అనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలాంటి కప్ కేక్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీకు మెజర్మెంట్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తున్నానండి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని. సో ఒక్కొక్క మనము అంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బ్యాటర్ అంతా కప్స్లోకి అరేంజ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనము టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం మైదా కలిపి ఉంచాను, జస్ట్ ఒక కొంచెం. సో మనకి ఏంటంటే వేస్తున్నప్పుడు అంటుకోదు అండ్ అట్ ది సేమ్ టైం అడుక్కు వెళ్ళకుండా ఉంటాయి కప్స్లో వేసిన తర్వాత. సో అలా అన్ని కప్స్ మీద టాపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఓవెన్ 180 degrees సెంటీగ్రేడ్ ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి. చేసిన తర్వాత ఇవి పెట్టిన తర్వాత 20 minutes బేక్ చేయాలి. సో వీటిని ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకుని 180 degrees సెంటీగ్రేడ్ 20 minutes బేక్ చేసుకుందాం. సో ఓవెన్లో 180 degrees సెంటీగ్రేడ్ 20 minutes టైం సెట్ చేసి బేక్ చేసుకోవాలి. మన ఎమ్మీ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఒక 5 minutes ఆగి ఓపెన్ చేద్దాం. మనకి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. ఫైనలీ మన వెనీలా కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో
సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో చూడండి, వా, చాలా పఫీగా, చాలా స్మూత్గా, వెనీలా ఫ్లేవర్, చాలా ఎమ్మీగా ఉన్నాయి చూడడానికి. సో టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటాయి. మనం కప్ కేక్స్ ఎప్పుడు మెజర్మెంట్ ప్రకారం చేసుకోవాలండి. ఎనీ బేకింగ్ ఐటెం మనం మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే చాలా బాగా బేక్ అవుతాయి, బాగా వస్తాయి కూడా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అన్ని క్వాంటిటీ ఎంతెంత తీసుకున్నాను అని మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో అవ్వండి దాని ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్గా కప్ కేక్స్ రెడీ అవుతాయి, వెనీలా కప్ కేక్స్. ప్లీజ్ గివ్ ఏ ట్రై. థ్యాంక్ యూ. సో ఈరోజు మా కిడ్స్ హెల్ప్ చేశారు నాకు ఈ కప్ కేక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ కిడ్స్. ఈరోజు మనం వెజ్ గ్రిల్డ్ వ్రాప్ ప్రిపేర్ చేసుకున్నాం. దానికి కావాల్సింది మెయిన్గా వెజిటబుల్స్. మన ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉంటాయో ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఆనియన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను. అండ్ మయోనీస్ అండ్ టమాటో సాస్. సో ఇది కాకుండా మనకి కావాల్సింది చపాతీలు. ఇది చపాతీ పిండితో చేసిన చిన్న పరోటా అండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇలాంటివి మనకి ఎన్ని కావాలంటే అన్నీ. సో విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్. ఫస్ట్ నేను దీన్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను, ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకున్నాను. ఇది చపాతీ పిండి, గోధుమ పిండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని. సో దీన్ని నార్మల్గా మనం చపాతీ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి రౌండ్గా. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత చపాతీని జస్ట్ దీని మీద ముందు ఆయిల్ అప్లై చేయాలి. మనం పరాటా చేసుకుంటాం కదండి, సేమ్ మెథడ్. కాకపోతే పరాటా మనం మైదా పిండితో తయారు చేసుకుంటాం, ఇప్పుడు గోధుమ పిండితో తయారు చేసుకుంటాం. పైన కొంచెం పిండి జల్లుతున్నాను. సో 4 ఫోల్డ్స్ నార్మల్గా చేసి మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. సో ఇదంతా కలిపేసి మళ్ళీ చపాతీలో తయారు చేసుకుందాం. చూసారు కదా, మళ్ళీ చపాతీలో చేసుకున్నాను. సో మళ్ళీ లైట్గా మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కువ ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు, వెరీ లైట్గా అప్లై చేస్తున్నాను ఆయిల్. అండ్ మళ్ళీ పిండి వేద్దాం. దీని ఇప్పుడు రిబ్బన్ మెథడ్ ఉంటుంది కదా, సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రౌండ్ చేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ వ్రాప్ అనేది మనము కొంచెం దలసరిగా చేసుకుంటాం కదా, సో లోపల మంచిగా కుక్ అవుతుంది అండ్ మనకి పొరలుగా వస్తుంది. మనకి చపాతీ పిండి కొంచెం మనం ఆయిల్ మీద ప్యాన్ మీద ఫ్రై చేసినప్పుడు మనకి లోపలంతా కుక్ అయ్యి మంచిగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని చిన్న సైజ్ కింద చేసుకోవాలి, మరీ పెద్ద సైజ్ చేసుకోకూడదు. జస్ట్ పిండి అప్లై చేసి చిన్న సైజ్ కింద తయారు చేసుకోండి. చూసారు కదా ఈ సైజు, మరి పెద్దదిగా అయితే మాత్రం చేయొద్దు. సో కొంచెం థిక్నెస్ ఉంటుంది, బట్ ఇవి మనకి ఇలా పొరలుగా వస్తాయి కాబట్టి లోపలంతా కుక్ అవుతుంది. సో ఇలా చేసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ మీద సిమ్లో పెట్టి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. సో ప్యాన్ మీద వేస్తున్నాం, బట్ సిమ్లో పెట్టుకోవాలండి, అంటే మీడియంగా పెట్టుకుని 2 వైపులా కాల్చుకోవాలి. హైలో పెట్టేస్తే పైన అంతా కాలుతుంది, లోపల కుక్ అవ్వదు. సో సిమ్లో పెట్టుకుని మనకి ఒక 2 to 3 minutes టైం పడుతుంది మొత్తం అంతా రెడీ అవ్వడానికి. సో నెమ్మదిగా కాల్చుకోవాలి. సో ఒకవైపు కొంచెం కాలిన తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేయండి. అలా 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. చూసారు కదా లైట్గా. మీరు కావాలి అంటే దీన్ని మైదా పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, బట్ మనకి హెల్తీగా ఉంటుందని నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇదే హీట్గా ఉన్న ప్యాన్ మీద
స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నామో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యాబేజ్ అన్నీ వేసేసి ఒక జస్ట్ ఆ హీట్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ వేసి జస్ట్ ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. సో జస్ట్ టాసింగ్ అండి, అంటే మనకి మరీ క్రంచీగా లేకుండా ఇలా చేస్తే బాగుంటుంది. సో జస్ట్ ఆ పాన్ హీట్ అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచేస్తే సరిపోతుంది. ఇవన్నీ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో నేను షెజ్వాన్ చట్నీ యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, కొంచెం షెజ్వాన్ చట్నీ, తర్వాత మనం మయోనీస్ చెప్తున్నాం కదా, మయోనీస్ అండ్ టమాటో సాస్. ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో నా మిక్స్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఒకటి తీసుకుని జస్ట్ హాఫ్ ద పార్ట్ ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో మీకు అవైలబిలిటీ బట్టి ఆ రెండు యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసేసి మధ్యలో ఇలా క్లోజ్ చేసి మన దగ్గర గ్రిల్ ఉంటే గ్రిల్ మీద, లేదు అంటే మీ దగ్గర పెనం మీద మళ్ళీ అటు ఇటు ఒక 2 minutes క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు దీన్ని గ్రిల్ దాంట్లో పెడుతున్నాను. మీకు మధ్యలో స్టఫింగ్ ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఇలాంటిది గ్రిల్ది తీసుకున్నాను. సో ఇప్పుడు దీనిలో ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న వెజ్ ర్యాప్ని ఇందులో పెడతాం. చూసారు కదా, ఇలా పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. ఇది మనకి ఒక 2 minutes, సో మనకి అది తెలుస్తుంది లైట్ ఆఫ్ అయ్యే వరకు. సో అప్పుడు రెడీ అయిపోయినట్టే. సో మనకి రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో మన వెజ్ గ్రిల్డ్ ర్యాప్ రెడీ అయిపోయిందండి. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది, లోపల టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే ఇలా పొరలుగా వస్తుంది కదా, లోపలంతా కుక్కే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఏంటంటే మీరు వెజిటేబుల్స్ అన్నవి మీ ఆప్షన్, మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్. అండ్ పన్నీర్ అండ్ చీజ్ ఇన్ కేస్ కిడ్స్ ఇష్టపడితే మీరు అవి కూడా యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మన వెజ్ గ్రిల్డ్ ర్యాప్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీ అండి. ప్లీజ్ గివ్ ఎ ట్రై. అండ్ మన రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం టేస్టీగా ఉండే శాండ్విచ్ తయారు చేసుకున్నాం, వెజ్ శాండ్విచ్. సో దానికి కావాల్సింది క్యారెట్, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్. సో మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ అవైలబిలిటీ ఉంటే లైక్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. సో దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ ఏం లేదండి, మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసి చిన్న ముక్కలుగా వేసుకున్నాం. పీసెస్కి తగినంత సాల్ట్, వెజిటేబుల్స్కి తగినంత సాల్ట్ అండ్ మయోనీస్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 tablespoons ఆఫ్ మయోనీస్, టమాటో కెచప్. సో మనం పోపు తీసుకుని వీటినన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. కొంచెం మయోనీస్ ఎక్కువ యూజ్ చేయండి, మీకు జ్యూసీగా క్రీమీగా బాగుంటుంది శాండ్విచ్. సో టమాటో సాస్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఒక 2 to 3 tablespoons పడుతుంది, అంతకన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు 5 minutes పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాం. దీనికి 2 slices తీసుకుని టాప్ బాటమ్ రెండింటి వైపు బటర్ అప్లై చేసుకున్నాం, మధ్యలో ఏమి అప్లై చేయలేదు. సో అలాగే ఇది కూడా టాప్ అండ్ బాటమ్.
సో ఇప్పుడు ఇందులో నేను ఒక దానిలో డైరెక్ట్గా మిక్స్ చేసిన వెజిటబుల్స్ వేస్తున్నాను. ఇంకొక దానిలో కొంచెం లైట్గా నేను షెజ్వాన్ చట్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. రెండు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. మీరు రెండు ట్రై చేయొచ్చు, అంటే నార్మల్గా ట్రై చేయొచ్చు, అండ్ ఇది స్ప్రెడ్ చేసుకుని ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీని మీద మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను, దాని మీద ఏం స్ప్రెడ్ చేయలేదు. బట్ దీని మీద కొంచెం షెజ్వాన్ చట్నీ స్ప్రెడ్ చేశాను. మీకు టాపింగ్లో చీజ్ అవైలబిలిటీ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మనం శాండ్విచ్ దాంట్లో పెట్టాం. మనకి ఒక 2 minutes పడుతుంది ఇది అవ్వడానికి. సో ఇది మనకి రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. సో ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని కట్ చేద్దాం. అండ్ శాండ్విచ్ కట్ చేసిన తర్వాత ఇది నేను చట్నీ స్ప్రెడ్ చేసిందండి, షెజ్వాన్ చట్నీ. చూసారా, పైన చాలా క్రిస్పీగా ఉంది, సౌండ్ చూడండి మీకు, అండ్ లోపల సాఫ్ట్గా ఉంది. ఇది నార్మల్గా ఓన్లీ వెజిటేబుల్స్. రెండు చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేస్తే. ఈజీ అండ్ టేస్టీ శాండ్విచ్ అండి. ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత కూడా మీ కామెంట్స్ నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది మీరు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. Please give it a try. Thank you.